సర్వంతర్యామి సర్వలోకానికి రక్షకుడైనటువంటి ఆల్ఫా ఒమేగా అయినటువంటి ఆది అంతమైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల సమయం నందు ఈ కార్యం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాం. చిన్నలకు, యవనులకు, పెద్దవారికి, అదేవిధంగా తోటి స్నేహితులకు, నాతో పాటు చదువుకున్న వారికి, దైవ సేవకులకు, పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ దినాన దేవుని వాక్యాన్ని మరొకసారి మనం నేర్చుకునే బైబిల్ గ్రంథంలో నుంచి మన వాక్య భాగాలు చదువుతారు. బైబిల్లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 4వ వచనం. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి వాక్యము ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 4వ వచనం. చదువుతున్నాను. మీరందరూ కూడా బైబిల్ ఉన్నట్లయితే, లేకపోతే మీ ఫోన్లో ఉన్నట్లయితే ఆ వాక్యం చూడండి. అయినను గ్రహించు హృదయమును, చూచు కనులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకును మీకు ఇచ్చి ఉండలేదు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఈ మాటలు చదువుతున్నప్పుడు మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, నిజంగా మనకి హృదయం ఉన్నదా, చెవులు ఉన్నాయా, కన్నులు ఉన్నాయా అనేటువంటి ప్రశ్న అనేది వస్తాయి. అంటే డూ వీ హ్యావ్ రియల్లీ హార్ట్, ఐస్ అండ్ ఇయర్స్? అంటే అక్షరానుసారమైన అర్థాన్ని చూసినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి లేవనేటటువంటి విషయం మనందరికి కూడా అర్థమవుతుంది. కానీ ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనం చూసినప్పుడు, వాస్తవమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే 2వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులకు అందరికీ అతని సమస్త జనమునకు చేసినదంతయు, అనగా ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు వారి మధ్య ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. ఆ కార్యాలన్నింటినీ కూడా వారి సొంత కన్నులతో చూస్తున్నారు. దేవుడు మాట్లాడేటువంటి మాటలు వారు విన్నారు, ఆ శబ్దాన్ని. అదేకాకుండా వారు ఇవన్నీ చూసినప్పుడు కూడా ఇంకా ఆయన వారికి చేసి కొన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగలేదు. అంతేకాకుండా నేను మీ దేవుడిని యెహోవాని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరంలో నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని. ఇన్ని సంవత్సరాలు వారిని పోషించినటువంటి దేవుడు, ఇన్ని సంవత్సరాలు వారిని నడిపించినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరిని గురించి కూడా ఈ మాట తెలియజేస్తున్నాడు. అయినను గ్రహించు హృదయంను, చూచు కన్నులను, విని చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. అంటే దాని యొక్క భావం ఏంటంటే, వాళ్ళు చూసిన దాని ప్రకారం జీవించలేకపోతున్నారు. వారు విన్న దాని ప్రకారం జీవించలేకపోతున్నారు. వారి హృదయము దేవుని మాటలతో కాకుండా, అంటే అన్యమైనటువంటి విషయాలతో వారి హృదయం అనేది నింపబడి ఉంది. అంటే విగ్రహారాధన వైపు వారు తిప్పబడి ఉన్నారు. ఈ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించుకోవాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కన్నులు ఉన్నప్పుడు కూడా, చెవులు ఉన్నప్పుడు కూడా అవి లేనట్టుగా అని ఇక్కడ దేవుడు సంబోధిస్తున్నాడు. కాబట్టి దీనికి అనుకూలంగా ఏంటంటే, ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాంధీ గారు ఒక 3 విషయాలు చెప్తారు, 3 మాటలు చెప్తారు. చెడు వెనుకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని
ఇవి చెప్తారు. అంటే ఎక్కువగా పాఠ్య పుస్తకాలలో మనం చదువుకునేటప్పుడు ఎక్కువ ఆ పుస్తకాలు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే పుస్తకాలన్నింటిలో కూడా ఆ బుక్ని కనుక మనం మొదటగా ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఒక విధమైనటువంటి 3 కోతులు కనపడతాయి. ఆ కోతులు కింద ఏమైనా రాబడి ఏంటంటే మొదటి కోతి ఇలా నోటి మీద చేసుకొని ఆ కింద ఏమి రాయబడి ఉంటుందంటే చెడు మాట్లాడకు అని ఉంటుంది. రెండవ కోతి ఏమైనా ఉంటుందంటే కళ్ళ మీద ఈ యొక్క చేయి పెట్టి కళ్ళు మూసుకొని చెడు చూడకు అని రాయబడి ఉంటుంది. మూడవ కోతి ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క చెవులను మూసుకొని చెడు వినకు అని రాయబడి ఉంటుంది. ఈ 3 విషయాలు చూస్తున్నప్పుడు ఆ 3 మాటల్లో చాలా చక్కని అర్థాన్ని నాకు ఇచ్చారు. మొట్టమొదటిది ఏంటంటే నోటి మీద చేయి పెట్టుకుని ఉన్నప్పుడు కింద ఏమని రాయబడి ఉంటుందంటే చెడు మాట్లాడుతూ అని చెప్పబడుతుంది. ఇది హృదయానికి సంబంధించిందండి. బైబిల్లో వాక్యం చెప్తున్నది కదా, మత్తయి సువార్త 12:34 హృదయం నిండి ఉండి దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడను. మన నోరు మాట్లాడాలంటే మన హృదయంలో నిండి ఉంటేనే, మన హృదయంలో ఉంటేనే ఆ మాటలు వస్తాయి. అందుకే నాకు వాక్యం ఏం చెప్పబడుతుందంటే సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చినాం. ఇదే హృదయం నుంచి అంటే నువ్వు మాట్లాడాలంటే నువ్వు చెడుతో నింపుకుంటే చెడే వస్తుంది, అది అనేక హాని కలిగిస్తుంది. అందుకనే చెడు మాట్లాడద్దు అని చెప్తున్నాడు. అదేవిధంగా ఏంటంటే నువ్వు మంచిని నింపుకుంటే మంచి మాట్లాడతావు, అది నీకు ఎంతో ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది, నువ్వు చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అది ఎంతో ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది. రెండో దాని యొక్క భావం ఏంటంటే కనులు మూసుకొని చెడు చూడకని కనబడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే మనం చూసే ప్రతిదీ కూడా మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే మనం చూసేవన్నీ కూడా అవి మన జీవితానికి ఆశీర్వాదకరంగా, మన జీవితానికి ఉపయోగకరంగా, మనల్ని ప్రయోజనకరంగా మార్చేటటువంటి సన్నివేశాలు, మార్చేటటువంటి వీటిని చూస్తే అది మనకు మంచిది. అంతేగాని చెడుకు సంబంధించినటువంటి విషయాలు లేకపోతే సాహిత్యాలు లేకపోతే చెడుకు సంబంధించినటువంటి దేన్నైనప్పుడు కూడా మనం చూడటం వల్ల అది మనకి ఎంతో నష్టాన్ని, ఎంతో లాస్ని మనకే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా కలుగజేస్తుంది అనేది దాని భాగమైంది. మూడోది ఏంటంటే చెవులు మూసుకొని ఉండి కింద ఏమని రాయబడి ఉంటుందంటే చెడు వినకు అని రాయబడి ఉంటుంది. అంటే ఏంటంటే మనం వినే ప్రతిదీ కూడా ఏంటంటే మన యొక్క బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి మనం ఏదైనప్పుడు కూడా చెడుని విన్నప్పుడు అదే మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మంచిని మనం ఎక్కువ వింటూ ఉన్నప్పుడు మంచిగా మనం జీవించడానికి, మనం కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి, మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మంచిగా ఉండడానికి అది ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి ఈ దినాన్ని ఏంటంటే 3 విషయాల గురించి మనం నేర్చుకుని ఉన్నాం. హృదయాన్ని గురించి మనం నేర్చుకుని ఉన్నాం, కన్నుల గురించి మనం నేర్చుకుని ఉన్నాం, చెవుల గురించి నేర్చుకుని ఉన్నాం. ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఆత్మీయమైన అర్థాన్ని ఈ దినాన్న నీవు నేను ఈ విధమైన స్థితిలో మనం కూడా ఉన్నామా? జీవితాంతం దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని, ఆయన చేసిన అద్భుత కార్యాన్ని, లేకపోతే ఆయన మనల్ని పోషించిన విధానాన్ని బట్టి, ఆయన మన చదువులో మనకు తోడుకున్న విధానాన్ని బట్టి, మన బలహీనతలో మనం బలపరిచిన విధానాన్ని బట్టి, మన కుటుంబంలో మనకు తోడుకున్న విధానాన్ని బట్టి, ఇవన్నీ కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు, ఆయన నడిపింపును, ఆయన ఆత్మ తోడును, ఆయన సన్నిధిని అనుభవించిన మనమందరం కూడా ఈ ఇశ్రాయేలు వలె మనం కూడా కొన్ని సందర్భాల్లో కన్నులు ఉన్నప్పుడు కూడా లేని వారి వలె, హృదయం ఉన్నప్పుడు కూడా లేని వారి వలె, చెవులు ఉన్నప్పుడు కూడా విన్నటువంటి వారి వలె ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్య భాగంలోనికి వెళ్దారు. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నారు. సృష్టికర్త యేసు ప్రభు, నీ యొక్క జ్ఞానాన్ని నామం తెలియజేస్తున్నాం ప్రభా. ఈ దినాన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా, నీ బిడ్డలమైన మేము ఈ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి మనసును, గ్రహింపును మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మేము పాపులం ప్రభా, ఈ లోకంలో ప్రభా మా ధ్యాసంతా దృష్టాంతం కూడా ప్రభా లోక విషయాల మీద, లోకానుసారమైన పోకల మీద ప్రభా
నిమగ్నమై ఉన్నది ప్రభా. అదే నాన్న ఇశ్రాయేలు ప్రజలు నీ కార్యాలను అన్ని చూసినప్పటికి కూడా ప్రభా నీ నుంచి వైదొలిగిపోయి ఉన్నారు ప్రభా. అందుకనే మీరు సెలవించిన ఈ మాటలు ఎంతగానో అవి మాకు ఆశ్చర్యాన్ని కలిగజేస్తున్నాయి ప్రభా. ఇది నాన్న ప్రభా ఈ వాక్యాన్ని మేము నేర్చుకుంటున్నటువంటి మేము ఏ విధమైన హృదయాన్ని మేము కలిగి ఉన్నాం, ఏ విధమైన కన్నులను మేము కలిగి ఉన్నాం, ఏ విధమైనటువంటి చెవులను మేము కలిగి ఉన్నాం. మంచిని గురించి వింటున్నామా, లేకపోతే మంచిని గురించి చూస్తున్నామా లేదా, మా యొక్క హృదయం నుంచి మంచి మాటలు ఇతరులకి వెలువడుతున్నాయా లేదా, లేకపోతే కఠినమైన హృదయాన్ని మేము కలిగి ఉన్నామా, లేక ఈ లోకంలో నాశనం అయిపోయేటటువంటి వాటి వైపు మా కన్నులు చూస్తున్నాయా. నీ మాటల మీద ధ్యాస పెట్టకుండా మా చెవులు ఇహలోకమైనటువంటి విషయాల్లో ముసలామ ముచ్చట్లకు మేము చెవి పెడుతున్నావా, గ్రహింపులు మాకు దయచేయండి. నా తలంపులు నా ఉద్దేశాలు ఆలోచనలు కాదు కానీ తండ్రి, నీ తలంపులే నీ ఉద్దేశాలే నీ చిత్తమే మా జీవితంలో జరిగించండి ప్రభా. నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభా. నీ తలంపులతో నీ ఆలోచనతో నీ ఆత్మతో నిన్ను నడిపించమని, నీ కృపలో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చిందలేదు. ఇందులో ఈ వాక్య భాగాన్ని 3 భాగాలుగా చేస్తున్నాను. 3 విషయాలు మనం తెలుసుకొని ఉన్నాము. ఆ 3 విషయాలు హృదయాన్ని గురించి, కన్నుల గురించి, అదేవిధంగా చెవుల గురించి. హృదయంలో 2 విషయాలు మనం తెలుసుకుంటాము. అది కఠినమైన హృదయాన్ని గురించి, అదేవిధంగా మెత్తనైన లేకపోతే గ్రహించేటటువంటి హృదయాన్ని గురించి. 2వ విషయంలోకి వచ్చేసేసి మనము కన్నుల గురించి మనం తెలుసుకున్నాం. ఇహలోక సంబంధమైన చూపు అది దేనితో పోల్చబడి ఉంది, గురుడితనంతో పోల్చబడి ఉందని మనం తెలుసుకుని ఉంటాం. అదేవిధంగా చూసే కన్నుల గురించి దేవుడు ఎవరెవరికే పరసంబంధమైన విషయాలు చూసేటటువంటి దర్శనాలు ఇచ్చి ఉన్నారు. ఏ ప్రవక్తలు లేకపోతే ఎవరు దేవుని బిడ్డలో చూసి ఉన్నారో దాన్ని బట్టి మన యొక్క ఆత్మీయమైన స్థితి మనం అర్థం చేసుకోగలుగుతాం. 3వ విషయం ఏంటంటే చెవులు. అందులో ఏంటంటే విన్నటువంటి వారు, అంటే చెవులుండి దేవుడు చెప్పినప్పుడు కూడా ఆ మాట ప్రకారం జీవించకపోతే అది ఉన్నప్పుడు కూడా లేనట్టు కిందే వస్తుంది. తర్వాత విన్నటువంటి వారు, దేవుని మాటని వారు విని దాని ప్రకారంగా పాటించి ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారి గురించి మనం నేర్చుకునే ఉన్నాం. మొట్టమొదటిగా హృదయాన్ని గురించి మనం తెలుసుకునే ఉన్నాం. ఈ హృదయాన్ని గురించి తెలుసుకునే దాంట్లో మొట్టమొదటివి ఏంటంటే కఠినమైన హృదయం, అయితే గ్రహించినటువంటి హృదయం. ఇది ఎంతో అనర్థాలకు దారితీస్తుంది. ఫరోని ఈ సన్నివేశంలో మీ అందరికి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఐగుప్తు దేశంలో, ఇక్కడ మీరు అందరూ కూడా చూడవచ్చు, ఐగుప్తు దేశంలో ఈ యొక్క రాజు అయినటువంటి ఈ ఫరో ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా ఆయన పాలిస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేను అహరోను అక్కడికి పంపించినప్పుడు ఆయన నీ దేవుడు ఎవడు అని చాలా గర్వంగా మాట్లాడతాడండి. ఇక్కడ మనం అందరం కూడా ఏంటంటే గ్రహించవలసినటువంటి అది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎదుట దాదాపుగా 10 అద్భుత కార్యాలు చేయబడి ఫరో ఎదుట, అయినప్పటికీ కూడా ఆయన హృదయం ఏమాత్రం కూడా మార్పు చెందక ఎంతో కఠినమైనది. ఫరో అంటే ఆ దినాల్లో రాజులంటే ఒక దేవుడి కింద లెక్క. నేను దేవుడినై ఉండగా ఇంకో దేవుడు నువ్వు ఆరాధించడానికి తీసుకెళ్తావని ఎందుకు వచ్చావు అనేటువంటి విధమైనటువంటి తలంపు ఆయనలో. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నిజదేవుడు ఎవడని, నిజదేవుడు ఎవరో అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం అక్కడ దాదాపుగా 10 అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చూడవచ్చండి. బైబిల్ గ్రంథంలో నిర్మాకాండంలో మనం చూడవచ్చు ఈ సన్నివేశాలన్నింటినీ కూడా. నిర్మాకాండం 7వ అధ్యాయం నుంచి మనం ఈ విషయాలన్నీ కూడా చూడవచ్చు. మనం చూసినట్లయితే ఆయన మొట్టమొదటిగా నువ్వు నిజంగా దేవుని బిడ్డవని తెలియటం కోసం
ఆయన కర్రను కింద పడవేసినప్పుడు ఆ కర్ర పాముగా మారింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి శకుని గాండ్రు కానీ, ఆ గాడి విద్య కలిగిన వారు కానీ, ఆ మాంత్రికులు అందరూ కూడా వారు కూడా అలా చేశారు. ఆయన మనసు మాత్రం ఏమాత్రం మారలా. కానీ దేవుని శక్తి అక్కడ మాత్రం కనబడింది. మోషే కర్ర మిగతా యొక్క కర్రలన్నింటినీ, మిగతా అంటే మోషే కర్ర పాముగా మారినప్పుడు మిగతా వాటిలన్నింటినీ కూడా మింగివేస్తాయి. అక్కడ దేవుని శక్తి అనేది ప్రదర్శించబడింది. అయినప్పుడు కూడా ఆయనలో మార్పు ఏం రాలేదు. ఇంకా బైబిల్లో చూస్తే కనుక చాలా కార్యాలు ఆయన చూస్తాడండి. ఏటి నీళ్లు రక్తంగా మార్చబడతాయి. ఏటిలో ఉన్న ఆ చేపలన్నీ కూడా చనిపోయి కంపు కొడుతూ ఉంటుంది, నీళ్లు తాగలేనటువంటి స్థితి. అయినప్పుడు కూడా ఆయన ప్రతి ఏమాత్రం మారదు. మరొక సన్నివేశం ఏంటంటే, కప్పలో మోషే అహరోనులు ఆ నదులన్నింటి మీద, ఆ చెరువులన్నింటి మీద ఆ యొక్క కర్ణ వారి యొక్క హస్తాన్ని చూపించినప్పుడు అవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే, ఆ యొక్క చెరువుల్లో నుంచి, ఆ యొక్క కుంటల్లో నుంచి, లేదా వాగుల్లో నుంచి, కాలువల్లో నుంచి ఇవన్నీ కూడా కప్పలు వచ్చేసి వారి ఇళ్లలో, వారి యొక్క వారు పడుకునేటువంటి మంచాల మీద, వారు వండుకునేటువంటి పాత్రలు ఇవన్నీ కూడా చేసేసినాయండి. అయినప్పటికీ ఆయనలో ఏమాత్రం మార్పు రాల. ఈ 3 కార్యాలు ఐగుప్తులో ఉన్న శకుని గాండ్రు కూడా చేశారండి. కానీ 4వ దాని దగ్గర నుంచి చూస్తే వాళ్ళు చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, ఇది నిజంగా దైవశక్తే కానీ మానవులు చేయగలిగే శక్తి కాదన్నారు. ఈ లోకంలో సాతానులు కూడా చాలా కార్యాలు చేయగలుగుతారండి. ఎందుకంటే దేవుని తర్వాత అది ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి లూసిఫర్. ఆయన దేవుని ఎదుట ఒక ప్రధాన దూతగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి చాలా పవర్ ఉన్నది, చాలా శక్తి ఉన్నది, ఈ లోకంలో చేయగలరు. కానీ దేవుని కంటే ఎక్కువ శక్తి కాదు. సాతాను నిన్ను నన్ను జయించగలిగే అంత శక్తి ఉంది, కానీ యేసు ప్రభుని జయించేంత శక్తి లేదు. కాబట్టి మన జీవితంలో ఏంటంటే, ఇప్పుడు దేవుని శక్తి మనతో ఉంటేనే, దేవుడు మనకు తోడుకుంటేనే ఈ అపవాదిని మనం జయించగలుగుతాం. మనలో దేవుని యొక్క శక్తి అనేది బయలుపరచబడుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా 3 కార్యాలు ఈ యొక్క ఐగుప్తు శకుని గాండ్రులు, వారి మంత్రజ్ఞులు, విద్వాంసులు వారు చేయగలిగారు. కానీ పేరు పుట్టించే విషయంలో వాళ్ళు ఏమాత్రం చేయలేకపోయారండి. ఐగుప్తు ధూళిని కొట్టినప్పుడు వారి యొక్క తలల మీద, అదేవిధంగా వారి యొక్క జంతువుల మీద, మనుషుల మీద, వారి తల మీద పేర్లు వచ్చినట్లుగా మనం చూస్తాం. అవి ఎంతగానో వారిని ఇబ్బంది పెట్టినాయి. ఇవి వారు ఏమాత్రం కూడా చేయలేకపోయారు ఐగుప్తు శకుని గాండ్రు. తర్వాత చూస్తే ఏగల గుంపు అంతా కూడా వచ్చి వారి ఎంలోకి వచ్చి వారిని ఇబ్బంది పెట్టింది. తర్వాత తెగులు చూస్తే కనుక ఐగుప్తులో ఉన్న పశువుల్ని నాశనం చేసి ఉన్నది. మరొక కార్యాన్ని చూసినట్లే ఆవకు బుగ్గు తీసుకొని అది చల్లినప్పుడు వారికి దద్దుర్లు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా వడగండ్లు బండి, ఆ వడగండ్లకి ఎవరైతే పశువులు బయటికి వెళ్ళి ఉంచారో, ఎవరి పొలాలు అయితే పంటలో ఉన్నాయో, ఆ తెగులకి పాడైపోయేగా మిగిలిన వాటిని ఈ వడగండ్లన్నీ కూడా నాశనం చేసినాయండి. ఎంతోమంది జంతువులు చనిపోయాయి. కొంతమంది మోసే మాట, దేవుడు చెప్పిన మాట విన్నవారు వారందరూ కూడా బతికి ఉన్నారు. తర్వాత మిడతలు వచ్చినాయండి. మిడతలు వచ్చి వారి పంట మాత్రం కూడా తినివేసింది. ఈ దినాల వార్తల్లో కూడా ఎక్కువగా మిడతల సైన్యం ఎక్కువగా వచ్చి చాలా పంటలను నాశనం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇన్ని కార్యాలు జరిగినప్పుడు కూడా ఆయనలో ఏమాత్రం కూడా మార్పు లేదు. తర్వాత చూసినట్లయితే తొలి పిల్లలందరూ కూడా మరణిస్తారు. ఎవరి కుటుంబంలోనైతే, ఎవరి ద్వారానికైతే గొర్రె పిల్లలను వధించి రక్తాన్ని రాయరో వారి కుటుంబంలో ఉన్న ప్రథమ సంతానం చనిపోతాయని చెప్పబడి ఉంది. ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు కూడా ఫరో హృదయం ఏమాత్రం కూడా మారలేదండి. బైబిల్లో ఏమని ఉంటుందంటే, దేవుడే ఫరో హృదయాన్ని అలా కఠినపరిచారని ఉంటుంది. కానీ అది అనువాదంలో కొంచెం లోపం ఉందండి. బైబిల్ తత్వవేదంలో వారందరూ తర్కిస్తూ ఉన్నప్పుడు, వారితో ఉన్నప్పుడు వారు బయలుపరిచిన విషయం మీకు నేను తెలియజేస్తాను. ఒక కంకర్ని సిమెంట్ని మనం కలుపుతున్నప్పుడు
దానికి వాటర్ పోస్తే ఏ విధంగా అది గట్టిపడిద్దో రోజు దాని మీద వాటర్ పడుతూ ఉన్నప్పుడు ఫరో కూడా తన హృదయంలో ఉన్నటువంటి అహం కానీ గర్వం కానీ రోజుకు కూడా అది గట్టిపడుతుంది. కానీ ఏ విధంగా అయితే కాంక్రీట్ మీద మనం వాటర్ పోస్తే అది బాగా స్ట్రాంగ్గా గట్టిగా అయిపోద్దో ఆ విధంగానే ఆయన హృదయం గట్టిపడిపోయింది కానీ కఠినమైపోయింది. కానీ మార్పు కలిగినటువంటి ఆ యొక్క హృదయాన్ని, లేకపోతే మెత్తనైనటువంటి హృదయాన్ని ఆయన ఏమాత్రం పొందుకోలేకపోయాడు. దాని మూలంగా వారందరూ కూడా జలసమాధి చేయబడినట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క కఠినమైనటువంటి హృదయం అంటే మన హృదయం, అలాంటి హృదయంలో నుంచి ఏ మాటలు వస్తాయంటే ఇతరులకు బాధ కలిగించేది, ఇతరులకు నొప్పి కలిగించేది, ఇతరులకు ఎంతో అభ్యంతరాన్ని కలిగించే మాటలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి హృదయమో ఎక్కువ మన యొక్క హృదయానికి ఎంతో ప్రమాదం అండి. హృదయానికి సంబంధించినటువంటి వ్యాధులు, గుండె జబ్బులు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి అది ఎక్కువ మనకు మంచిది కాదండి. రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, నెబుకద్నెజర్. ఈ వాక్యం మీరు చూడవచ్చు, దానియేలు గ్రంథంలో మనం చూడవచ్చు. దానియేలు గ్రంథంలో ఈ నెబుకద్నెజర్ ఒక రాజు. 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఆయన కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు దానియేలే దాని భావన ఎవరినంతా చెప్తాడు, అయ్యా మీరే ఆ బంగారు శిరస్సు, కానీ మీ తర్వాత వేరొక రాజ్యం వస్తుంది, దాని తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది, దాని తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది, దాని తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది, ఆఖరికి దేవుడి రాజ్యమే స్థిరంగా ఉంటుందని చెప్పినప్పుడు ఆయన మామూలుగా ఉన్నాడు. తర్వాత ఆయన ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టేసేసి ఎంతగానో పూజలు చేసి ఆ విషయం కూడా మనకు తెలుసు. కానీ ఇన్ని విషయాలు దేవుడే చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు కూడా ఆయన మాటల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూద్దాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 30వ వచనం మనం ఇక్కడ చూస్తున్నాం. పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోను ఈ మహా విశాలపట్నము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదని తనలో తాను అనుకున్నాను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయినో, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరో, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తూ పశువుల వల్ల గడ్డి మేసెదువు. ఇక్కడ చూసినట్లయితే ఆయన తన యొక్క అంతఃపురంలో చక్కగా అటు ఇటు సంచరిస్తూ అటు ఇటు తిరుగుతూ దానియేలు చెప్పిన భావాన్ని తెలుసుకున్నప్పటికి కూడా అనుకుంటున్నాడు కదా, ఇంత గొప్ప పట్టణాన్ని కట్టించింది నేనే, ఇదంతా నా ప్రభావ ఘనతను నా యొక్క మహిమని అని చూపిస్తాను కదా, నేనే దీనికి రాజుగా ఉంటాను, నన్ను ఎవరో పడగొట్టలేరు అని ఒక గర్వమైన హృదయం ఉన్నప్పుడు దేవుడు అప్పుడు ఏం సందేశం ఇచ్చున్నాడంటే, నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేయబడితే నీవు మనుషుల్లో నుంచి తోలివేయబడి అడవులోకి తోలివేయబడతావు, జంతువులతో నువ్వు గడ్డి మేసదు అని చెప్పాడు. ఈ విధమైనటువంటి స్థితి ఆ యొక్క కఠినమైన హృదయాన్ని బట్టి, గర్వమైనటువంటి హృదయాన్ని బట్టి వచ్చినట్లుగా మనం చూస్తాం. కఠినమైన హృదయమో, గర్వమైనటువంటి హృదయమో, గ్రహించినటువంటి హృదయమో అది మనకి ఎంతో అనారోగ్యాన్ని కలిగజేస్తుంది, అది ఇతరులకు కూడా ఎంతో హానిని కలిగజేస్తుంది. రెండో విషయాలు మనం ఏంటంటే హృదయంలో తెలుసుకునేది మెత్తనైనటువంటి హృదయం లేదా మెత్తనైనటువంటి మనసును కలిగి ఉంటాం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19 చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలం పాడవుననియు దాని కాపరస్తులు దోషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని
దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు కన్నులతో చూడవు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మెత్తని మనసు కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి ఈ రాజు. దేవుడి ఆత్మను సాక్షి ఇస్తున్నాడు. నా మాటలు విని ఈ దేశానికి నేను నాశనాన్ని, నష్టాన్ని లేకపోతే తీసుకురానే ఉన్నానని నువ్వు తెలుసుకొని నువ్వు మెత్తని మనసు కలిగి నువ్వు దీనత్వాన్ని ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేసావు కాబట్టి నేను అంగీకరించాను అన్నారు. ఈ వ్యక్తి ఎవరో కాదండి, యెషయా అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. 22వ అధ్యాయంలో యెషయా ఆయన యాగం ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడు. ఆయన యెరూషలేము నందు 31 సంవత్సరాలు ఏలాడు. ఆయన ఏలినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. యెహోవా దృష్టికి యథార్థంగా నడుచున్నాడు. ఈ యేషయా మెత్తన మనసు కలిగి కుడికి ఎడమకి వెళ్ళకుండా తన పితరులు మంచి మార్గంలో నడిచినటువంటి పితరులను చూసి దావీదు వలె మంచి మార్గంలో ఆయన నడిచాడు. అనేకులకి ఆయన దీవెనకరంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పట్టణానికి నాశనం వస్తున్నాడో తాను తగ్గించుకున్నాడు. నేను రాజుని కదా, నేను ఏదైనా చేసేస్తాను, ఎవరో దీన్ని నాశనం చేయలేరని నెబుకద్నెజరు వలె లేకపోతే వేరే వాళ్ళ వలె లేకపోతే ఫరో వలె ఏమాత్రం కూడా అనలేదు. అలాంటి తగ్గింపు స్వభావం, తగ్గింపు మనసు మన హృదయానికి ఆరోగ్యకరంగా మనకి దీవెనకరంగా అది వస్తుందని ఈ సన్నివేశాల నుంచి మనం చూడవచ్చు. ఎంతోమంది రాజులు యుద్ధంలో మరణించినప్పుడు వారిని బాధ పెట్టేవారు కూడా లేకుండా అలా అయిపోతారు. కానీ ఇతనికి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చినాడు. నీవు ఎలాంటి ఏ విధమైనటువంటి నాశనాన్ని చూడకుండా నువ్వు చక్కగా నీ పితరుల సమాధికి చేరుతావని చెప్పినాడు. చక్కని వాగ్దానాన్ని దేవుడు ఇచ్చిన్నాడు. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఈ వ్యక్తి మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా కూడా ఈ వ్యక్తి గురించి తెలుసు. ఆయన ఎవరో కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగినది. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ హృదయాన్ని, ఈ మనసును మీరు కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి వాడంటే ఇక్కడ మనకి చెప్పబడుతుంది కదా, ఇక్కడ మనం చూసినట్లయితే 5-6 వచనాలు చదివినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క దీనత్వాన్ని, ఆయన తగ్గింపు స్వభావాన్ని ఇక్కడ మనకు కనపడుతుంది. ఆయన మనస్సు మనమందరం కూడా కలిగి ఉండాలని చెప్పాలి. ఎందుకంటే ఆయన హృదయంలో నుంచి ఎప్పుడు కూడా నిరుత్సాహంగా ఉన్న వారిని బలపరిచే మాటలు వచ్చినాయి. ఆయన నోటి నుంచి ఎప్పుడు కూడా అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచేటటువంటి మాటలు వచ్చినాయి. ఆయన మాటలు ఎప్పుడు కూడా దాదాపు 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఎంతో ఆయన మాట సరివేయంగానే ఆయన యొక్క బాధలంతా కూడా పోయినాయి. చూసినట్లయితే యేసుక్రీస్తు హృదయంలో నుంచి ఏ మాట వచ్చినప్పుడు కూడా, బయటకు వచ్చినప్పుడు కూడా అది ఇతరులకి ఎంతో మేలు చేకూర్చింది, ఇతరులకి ఎంతో మంచిని చేకూర్చింది. అంటే ఆ మాటల్లో ఎంతో దయ ఉన్నది, ఆ మాటల్లో ఎంతో కృప, ప్రేమ, ఈ ఆదరణ, ఇవన్నీ కూడా ఆయన మాటల ద్వారా అలా పొందుకొని ఉన్నారు.
దేవునితో సమానమైన ఆయన తను తాను తగ్గించుకున్నాడు, దీనత్వాన్ని ధరించి ఉన్నాడు. ఈ భూలోకంలో నరవతారం ఎత్తి ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాడు, ఎన్నో నీ కోసం నా కోసం తను తాను రిక్తంగా చేసుకున్నాడు. నీవు నేను మరణించవలసిన స్థానంలో ఆయన ఆ స్థానాన్ని తీసుకుని మరణించి ఉన్నాడు. దాని మూలంగానే ఆయన చాలా చక్కని మనసు, మెత్తనైనటువంటి మనసును కలిగి ఉన్నాడని, గ్రహించే మనసుని ఆయన కలిగి ఉన్నాడని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. మన హృదయాన్ని గురించి 2 విషయాలు తెలుసుకున్నాం. కఠినమైన హృదయం, అదేవిధంగా గ్రహించేదంటే మెత్తనైనటువంటి హృదయము. యెషయా గురించి మనం తెలుసుకున్నాం, మెత్తనైనటువంటి హృదయం. దేవుడు ఆయనకి చేసిన వాగ్దానాన్ని మనం చూసాము. అదేవిధంగా యేసుక్రీస్తు నరవతారం ఎత్తి ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధంగా ఆయన మంచి మనసులో మంచి హృదయాన్ని కలిగి ఆయన జీవించున్నాడు. అలాంటిది మనం కలిగి ఉండాలి. ఈ ఫరో వలె లేకపోతే నెబుకద్నెజరు వలె మన హృదయం గర్వంతో నిండినట్లయితే ఆ గర్వం మనల్ని నాశనానికి నడిపిస్తుంది. అది మనకి ఏమాత్రం కూడా మంచిది కాదనేది మనం గ్రహించాలి. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఈ హృదయాన్ని గురించి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే ఈ వాగ్దానము ప్రతి ఒక్కరికి మన కొరకే అందిస్తున్నాడు. నూతన హృదయం మీకు ఇచ్చేదనో, నూతన స్వభావం మీకు కలిగజేసేదనో, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనో. ఈ మాటలో చాలా ప్రాముఖ్యమైనవి. నూతనమైన హృదయాన్ని మీకు ఇచ్చేదనో, నూతన స్వభావం మీకు కలుగు చేసేదనో, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదనో అన్నాడు. ఈ చక్కని వాగ్దానం దేవుడు మన హృదయాన్ని గురించి చేస్తున్నాడు. మన మొదటి పరమ వైద్యుడు, మన డాక్టర్ యేసయ్య, ఆయనే మనం చేసినటువంటి వ్యక్తి. మొట్టమొదటి ఆపరేషన్ చేసిన ఆయనే. మన హృదయాన్ని మార్చాలన్నా, మనకి మెత్తనైనటువంటి హృదయాన్ని ఇవ్వాలన్నా అది ఆయనకే సాధ్యమైంది. అందుకే ఆయన ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం, నూతన హృదయాన్ని మీకు ఇచ్చేతను, నూతన స్వభావాన్ని మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇది అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నీవు నేను ప్రతిదినం దేవుని అడిగితే తప్పనిసరిగా మనకు ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తారని మనం అందరం కూడా విశ్వసించవచ్చు, నమ్మవచ్చు. రెండో విషయాన్ని మనం తెలుసుకుందాం. రెండో విషయం దేని గురించి? కన్నుల గురించి మనము తెలుసుకొని ఉన్నాం. చూడనటువంటి కన్నుల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంచూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని. మరొకసారి వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకున్నది. వారి కన్నులు తెరవబడి అని చెప్పబడుతున్నది. దీని అర్థం ఏంటి? అంతకు ముందు వరకు కూడా ఈ ఆదాము హవ్వలో దేవుణ్ణి ముఖాముఖిగా చూసేవాళ్ళు, దేవుని స్వరం విని చక్కగా పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి వారు, ఎంతో ఆత్యాత్మిక ప్రేమగా ఆయన దగ్గర పరిగెత్తుకుని వెళ్ళేవారు. ఎప్పుడైతే వీరు చేయకూడనిది చేశారో, ఎప్పుడైతే దేవుని మాటను మీరి ఉన్నారో, అప్పుడు వారి కన్నులు తెరవని అని చెప్పబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ దినాన కలిగి ఉన్న నీవు నేను కలిగి ఉన్న ఈ చూపంతా ఇదే. ఈ లోకంలో మనం అందరం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకపు చూపంతా కూడా, మన కలిగి ఉన్న చూపంతా కూడా ఏంటంటే గుడ్డితనంగా పోల్చబడి ఉన్నది. మనం అందరం కూడా ఏంటంటే ఒక బావిలోని కప్పలాంటి వారమే. దేవుని చూడలేనటువంటి వారము, దేవదూతను చూడలేనటువంటి వారము, దేవుని శక్తిని లేకపోతే ఆ పర సంబంధమైన విషయాలను మన కన్నులు చూడలేకపోతున్నాయి. అంటే అది మన యొక్క గుడ్డితనాన్ని బట్టి, మన యొక్క అంధత్వాన్ని బట్టి.
ఎందుకంటే మనం అందరం కూడా ఒక బావులోని కప్ప లాంటి వారిని. ఆ కప్ప ఏ విధంగా ఇదే నా లోకం, ఇదే నా సర్వం అనుకుంటుందో ఆ విధంగా ఈ లోకంలో ఎంతో మంది ఉంటున్నారు. కానీ క్రైస్తవం అయినటువంటి మనం అందరం కూడా ఆ విధంగా ఆలోచించుకోరు. దేవుడు మనకు కొన్ని ప్రణాళికలు వేసి ఉన్న వాటిని మనం తెలుసుకుని ఉన్నాం. ఈ చూడనటువంటి కన్నులు ఆదాము అవ్వల నుంచి నీవు నేను ఎంతో మంది జీవించినందుకు వారందరూ కూడా కలిగి ఉన్నాం. కానీ చూసే కన్నులను దేవుడు ఎవరెవరు కలిగేసి ఉన్నాడు అనేది కూడా మనం తెలుసుకుందాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుట చూసెను. ఇక్కడ మనమందరం చూసినట్లయితే యెహోవా వీరు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే అంతకుముందు ఆయన కన్నులు లేవా? ఉన్నవి. కానీ దేవుని విషయాలను లేకపోతే దేవుని యొక్క సంరక్షణను, దేవదూతలను లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన సంరక్షణను ఆయన చూడలేకపోతున్నాడు. కానీ ఈ దైవ సేవకుడు ఎలీషా తన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుని యొక్క కాపుదలను ఆయన చూసి చాలా ధైర్యంగా ఉన్నాడు. దాని ముందు వచ్చినప్పుడు మనం వెళ్తే మనకి చక్కగా ఎవరిని అక్కడ ఇస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే 15వ వచనంలో దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదామని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీరు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుట చూసెను. ఈ కార్యం చాలా ఆశ్చర్యమైన కార్యం అండి. ఈ సిరియన్ రాజు ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు సంహరించాలని ప్రణాళిక వేస్తున్నాడు. కానీ ఈ యొక్క సమాచారం అంతా కూడా ఎప్పుడైతే ఈ సిరియన్ సైన్యము ఇశ్రాయేల్ చంపడానికి ఒక ప్రాంతంలోకి వచ్చి దాగి ఉంటారో ఆ సమాచారాన్ని అంతా కూడా దైవజనుడైనటువంటి ఈ ఎలీషా రాజు గారికి తెలియజేసేవాడు. ఇలాగా సిరియన్లు అనేక సందర్భాల్లో పలానా చోటన మాగు ఉండేవాళ్ళు, పలానా చోటన దాగేవాళ్ళు ఇశ్రాయేల్ చంపడానికి. ఈ విషయాలన్నింటిని కూడా దైవజనుడు ఆయన యొక్క దీర్ఘ దృష్టితో ఆయన అన్నింటిని కూడా చూసి ఈ విషయాలన్నింటిని కూడా ఇశ్రాయేల్ రాజు చెప్పినప్పుడు ఇశ్రాయేల్ రాజు సైన్యానికి చెప్పి అక్కడ ఉన్న సైన్యాన్ని అంతా వేరే ప్రదేశానికి మరల్చేవాడు. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆ సిరియా రాజు ఏంటి మనం ఇన్నిసార్లు కూడా వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం, మన విషయాలన్నీ ఎవరో చెప్తున్నారు, మనలో ఎవరన్నా వారికి వర్తమానాలు పంపిస్తున్నారా, ఎవరన్నా ఉన్నారా చూడండి అని చెప్పినప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి ఏమంటాడంటే, అయ్యా ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడయ్యా, ఆ ప్రవక్తే నువ్వు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఆయనకు తెలుసయ్యా, ఆ మాటలన్నీ కూడా ఆయన ఆ రాజుకి చెబుతున్నాడు, దాని మూలంగా వాళ్ళందరూ కూడా తప్పించుకుంటున్నారంటే అప్పుడు రాజు గారికి ఏమన్నా కోపం వచ్చి ఆ సిరియా రాజు ఆయన ఎక్కడ ఉంటాడు, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ ఉంటాడు తెలుసుకుంటా, సైన్యాన్ని అంతటా పంపించేసి ముందు ఆయన మనం చంపేద్దాం అన్నప్పుడు ఆయన వెళ్ళి తెలుసుకుంటాడు. పలానా పర్వతం మీద ఆయన ఉన్నాడయ్యా అని ఆయన చెప్పినప్పుడు సైన్యం అంతా కూడా తెల్లారేపటికి అందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు. చుట్టూ కూడా సైన్యం ఆవరించేసేస్తుంది. అక్కడ ఉంది ఇద్దరే ఆ పర్వతం మీద, ఏలియాను తన సేవకుడు పనివాడు. అయితే ఎప్పుడైతే తెల్లారినప్పుడు పెందలకాడ యొక్క సేవకుడు లేచి బయటకు వచ్చి చూసినప్పుడు ఆయనకి భయం వేసేస్తుంది. సైన్యం అంతా కూడా వీరిని ఆవరించేసింది. మానవులుగా మనం కూడా ఇహలోక సంబంధమైనటువంటి భయంకరమైన పరిస్థితులను చూసినప్పుడు
చాలా భయపడిపోతాం, చాలా ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ ఆ విషయాన్ని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఆ సేవకునికి ఎలీషాకి చెప్పినప్పుడు ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు దేవుని కాపుదలని. ఆ దేవుని యొక్క కాపుదల చుట్టూ కూడా అక్కడ మనం చూసినట్లయితే ఆ వాక్యంలో పర్వతం చుట్టూ అగ్ని రథముల చేత నిండిట చూసినో. ఎలీషా చుట్టూ కూడా, పర్వతం చుట్టూ కూడా అగ్ని రథాల చేత దేవుని కాపుదల, దేవదూతలు, దేవుని యొక్క యోధులు ఉన్నారు అక్కడ. ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు ఆ సేవకునికి ఎంతో ధైర్యం కలిగింది. ఇంకా ఆ స్టోరీని మనం ముందుకెళ్తే కనుక అక్కడ ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకున్నప్పుడు ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారందరూ అంధత్వం పొందెను. వాళ్ళందరూ కూడా గుడితనం అయిపోయారు. అప్పుడు వీళ్ళందరినీ కూడా ఒక షోమ్రోను పట్టణానికి నడిపేశాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజు అంటాడు కదా, అయ్యా ఎలీషా గారు, వీళ్ళందరూ నేను చంపేనా అంటాడు. శత్రువులందరూ కూడా మన దగ్గర చిక్కారు కదా, వీళ్ళందరూ చంపేనా అన్నప్పుడు ఇక్కడ దైవ సేవకుడు ఇస్తున్న సమాధానం మనందరూ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వారికి భోజనం పెట్టి అంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని అద్దెకి వెలుదురని చెప్పిను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని అద్దెకు పోయి అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. చక్కని భోజనం పెట్టించున్నారు. వాళ్ళందరూ కూడా ఆయన దేవుని ప్రార్థన చేసినప్పుడు, వారికి అంధత్వం కలిగజేసినప్పుడు వారి శక్తి ఏంటో, వారి బలం ఏంటో, దైవశక్తి వారిని ఏ విధంగా నడిపిస్తుంది అనేది అన్ని కూడా వాళ్ళు సైనికులు గ్రహించి ఉన్నారు. మరలా ఎలీషా వారికి భోజనం పెట్టమన్నప్పుడు వాళ్ళందరికీ భోజనం పెట్టిన తర్వాత వారందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఏ విధమైన యుద్ధం పెట్టుకోవాలి, ఏ విధమైనటువంటి నష్టం చేయాలి, చక్కని శత్రువులకు మంచి ప్రేమనే చూపించి ఉన్నారని ఈ సన్నివేశం మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మన కన్నులతో చూసేవన్నీ కూడా ఏంటంటే ఎంతో భయంకరమైన భయాన్ని కలిగేస్తాయి. కానీ దేవుడిచ్చే కన్నులతో దేవుని యొక్క సంరక్షణ అయి మనం చూసినప్పుడు అది మనకి ఎంతో దీవెన ఆశీర్వాదాన్ని కలిగేస్తాయి. మనకి సమయం అతి తక్కువగా ఉన్నట్టుంది. ఇంకా కొద్ది నిమిషాల్లోనే, ఒక 10 నిమిషాల్లో దీన్ని ముగిస్తాను నేను. ఆఖరి విషయాలు ఈ యొక్క మరొక వ్యక్తి గురించి మనం తెలుసుకున్నారు, కన్నుల గురించి. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనంలో నిన్న మీకు తెలియజేసింది ఈ సన్నివేశాన్ని. అయినప్పుడు కూడా ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నేల ఓడ చూచి వెళ్ళి ఆ తిత్తిని నేలతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆగరు అరణ్యంలో నడిచి వెళ్తున్నప్పుడు నీళ్లు లేనటువంటి పరిస్థితి, అంటే ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో ఎక్కడ చూసినప్పుడు కూడా నీకు నీరు అనేది దొరకవు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆమె కన్నులు తెరిచి జీవజలాన్ని అక్కడ పుట్టించినాడు. ఆమె ఆ జలాన్ని తీసుకుని వెళ్ళి బిడ్డకి తాగించినది. ఆ బిడ్డ గొప్ప జనాంగమై ఉన్నాడని మనం తెలుసుకున్నాం. అంటే దేవుడిచ్చే కన్నుతో మనము దేవుడు కలుగజేసినటువంటి జీవజలాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ మనకి దేవుడు చేస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గుర్తుంచుకోవాల్సింది మన కన్నులు ఇహలోక సంబంధమైన విషయాల మీద, ఇహలోక సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద మన ధ్యాసను ఎక్కువ మనం నిలపాలి. ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. మనమంతా కూడా బాధలోని కప్పలాంటి వారమే. ఎందుకంటే మనమంతా పరదేశం. మనకు తెలియనటువంటిది ఎంతో ఉంటాయి. మనం చూడనటువంటి పరలోకం, మనం చూడనటువంటి దేవుడు, దేవదూతలు ఎంతో మంది ఉన్నారు. వాటిలన్నిటికీ మనం వెళ్ళబోతున్నాం. అదే మనకు శాస్త్రమైంది. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి దృష్టి అనేది గుడ్డితనమో, పర సంబంధమైనటువంటి దృష్టిని మనం కలిగి ఉండాలి. మన చూపు అంతా కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మంచి విషయాలను మనం చూడాలి. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు కన్నుల గురించి. యోహాను రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 39లో
ఇక్కడ ఒక వాగ్దానాన్ని మనం చూడవచ్చు. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అని తీర్పు నిమిత్తం నేను ఈ లోకంలోకి వచ్చిందని చెప్పాను. అందరూ కూడా జాగ్రత్తగా గమనించింది. యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చిందని చెప్పాను. ఆయన ఎద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. వాస్తవంగా ఎప్పుడు కూడా ఈ పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ కూడా ఏంటంటే దేవునికి వ్యతిరేకంగానే ఉండేవాళ్ళు. వాళ్ళు ఆత్మీయమైన విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు కాదు. మనం అందరం కూడా ఏంటంటే నువ్వు గుడ్డువాడు అని చెప్తే నన్ను కూడా దూషించవచ్చు. కానీ ఇక్కడ కూడా యేసు ప్రభు చెప్పేది ఏంటంటే మీరు గుడ్డువారని చెప్తున్నారు. యెహోవాకు సంబంధమైన చూపు అంతా కూడా ఏంటంటే గుడ్డితనంతో పోల్చబడి ఉన్నది. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు కదా, చూడని వారు చూడవాలని, చూచువారు గుడ్డువారు కావాలని అను తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు. మనకి ఆ చూసే కళ్ళు ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మన వాస్తవాలని, మన స్థితిని మనం గ్రహించి దేవునికి మహిమకరంగా మనం జీవితాం. ఆఖరి విషయాన్ని తెలుసుకున్నారు. ఈ ఆఖరి విషయాన్ని తెలుసుకొని మనం ముగించుకున్నారు. ఇప్పుడు వరకు 2 విషయాలు మనం తెలుసుకున్నాము. హృదయాన్ని గురించి తెలుసుకున్నాము, కఠినమైన హృదయం, అదేవిధంగా మెత్తని హృదయం. రెండవ విషయం చూడనటువంటి కన్నులు, అదేవిధంగా చూచేటటువంటి కన్నులు. అంటే దేవుడు ఏ విధంగా వారి కన్నులు తెరిచి పరసంబంధమైన విషయాన్ని వారు చూడగలిగి ఉన్నారో మనమందరం కూడా ఇంకా యేసుక్రీస్తు చేసిన వాగ్దానం, నూతన హృదయాన్ని మీకు ఇస్తానన్నాడు, మెత్తని మనసును మీకు కలిగేస్తానన్నాడు. అదేవిధంగా మీకు చూసే కన్నులను ఇవ్వటానికే నేను ఈ లోకానికి వచ్చానని ఆయన తెలియజేసినాడు. మూడో విషయం ఏంటంటే చెవుల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. విననటువంటి చెవులు. ఎవరు వినలేదు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మీకు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి మొదటి రాజు గురించి మీకు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు పరిపాలించినటువంటి మొదటి రాజు సౌలు. దేవుడు ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకొని ఉన్నాడు. ఆయన ద్వారా అనేకమైనటువంటి విషయాల్లో జయాలు దయచేసినాడు. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే దేవుడు అక్కడ ఒక మాట సెలవిస్తాడు సమూయేలు ద్వారా సౌలుకి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, అమలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమలేకీయులను హతం చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాపములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఇక్కడ దేవుడు ఏమని చెప్పినాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని దాటి వస్తున్నప్పుడు ఈ అమలేకీయులు మార్గం ఇవ్వకుండా ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో వ్యతిరేకంగా ఉన్నారు. మీకు చేసింది మీకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలకు ఎంత నష్టం కలిగేస్తున్నారో ఈ అమలేకీయులు మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాను. వీళ్ళందరం కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చాము, వాళ్ళు మారలేదు, ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి వారిలో ఉన్నటువంటి ఎవరిని కనికరించవద్దు. చిన్న బిడ్డలైన, పెద్దవాళ్ళైన, వారి జంతువులైన ఏవైనప్పుడు కూడా మీరు ఉంచుకోండి, వాటిని అట్లని కూడా సంహరించమని చెప్పినప్పుడు ఈ సౌలు సైన్యాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ అమలేకీయుల్ని వారి పట్టణాన్ని కూడా నాశనం చేస్తారు. కానీ ఈయన చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సౌలును జనులు కూడి గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలం చేయక కడగ నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలం చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెనో,
సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట కింద దేవుడు ఎందుకని బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అందులో ఉన్నట్లు అన్నింటిని కూడా సంహరించమంటే ఆయన ఏం చేశాడంటే బలహీనమైనవి, నీరసమైనటువంటి వాటిని, ఎద్దుల్ని, ఈ యొక్క ఒంటిని, ఈ యొక్క గొర్రెల్ని అన్నింటిని వధించి మంచి బలిసినటువంటి వాటిని, వీటిలన్నింటిని కూడా ఈ యొక్క ఇశ్రాయేలు దేశానికి తెచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా ప్రవక్తను పంపించి, నువ్వు దేవుడి మాట వినలేదు, దేవుడు అన్నీ నాశనం చేయమంటే నువ్వు వీటిలన్నింటిని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి ఉన్నావు అంటాడు. అంటే అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటాయో, రొట్టెల కొవ్వు అర్పించడం కంటే మాట వింటాయో శ్రేష్టము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అన్ని నాశనం చేయమన్నాడు, కానీ ఏం చెప్తున్నాడు తెలుసా, ఈ నీకు బలు అర్పించడానికి నేను తెచ్చాను అన్నాడు. దేవుడు బలులు కాదు మనం కోరేది, మాట వినటము, విధేయత చూడటం ఆయన కోరుతున్నారు. కాబట్టి ఈ వాక్యంలో ఈయన దేవుని మాట వినడం వల్ల తర్వాత ఈయన దేవుని నుంచి దూరం అయిపోయి ఈయన బిడ్డలందరూ కూడా యుద్ధంలో మరణిస్తారు. దేవుని ఆత్మ ఈయనకు దూరం అయినప్పుడు ఈ కర్ణ పిశాచిని ఆయన ఆశ్రయిస్తాడు. దేవుడు ఏదైతే నువ్వు చూడకూడదు, ఎవరి దగ్గరికి అయితే నువ్వు వెళ్ళకూడదో, విచారించకూడదంటే దేవుని ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన కర్ణ పిశాచాన్ని ఆశ్రయించి చూస్తారు. చివరాగా ఆయన మరణం పొందినట్లుగా మనం చూస్తాం. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తారు. మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి యోనాకు దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తాడు. ఎందుకంటే ఆ పట్టణస్తుల యొక్క పాపం అంతా కూడా ఈ దినాల్లో ఉన్న విధంగా ఎంతో ఘోరమైపోయినట్టు, సుధోమ గోమరుల వల్ల ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే, యోనా నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళు వాడెక్కి నినివే పట్టణానికి వెళ్ళకుండా తార్షీషుకు పోయేటటువంటి మార్గం వెళ్తాడు. దేవుడు సర్వంతర్యామి, అన్ని స్థలాల్లో ఉంటాడు, ఆయన అన్ని తెలుసు, అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి. సృష్టి అంతా కూడా ఆయన మాటకు లోపడతాయి, కానీ మానవుడే ఆయన మాట వింటాడు. సముద్రానికి ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ వాడిని వాళ్ళని అప్పలేకపోయారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇది ఎవరి ద్వారా వచ్చింది ఏంటి అని ఆలోచించినప్పుడు యోనా ద్వారా వచ్చిందని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. అయ్యా, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని అన్నింటిని సృష్టించినటువంటి సృష్టికర్త దేవుని యొక్క సేవకునే నేను చేసిన తప్పిదాని వల్ల ఇవన్నీ వచ్చాయి, నన్ను తీసి అందులో పడేసేయండి సముద్రంలో, అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు ఆయన పడేస్తారు. అప్పుడు అన్నీ కూడా ఆగిపోతాయి. కానీ యోనా ఎంతగానో బాధపడతారు, ఎంతగానో వేదన అనుభవిస్తారు. 3 దినాలు పెద్ద మత్స్య లేకపోతే ఆ యొక్క చేప గడుపులో ఉండి ఆయన ఎంతగానో వేదన పొందుతాడు. అంటే మాట వినకపోతే మనకి ఎంతో నష్టాలు జరిగాయి అనే విషయాన్ని మనం ఈ సన్నివేశం నుంచి మనం నేర్చుకోవచ్చు. మాట విన్నటువంటి వారి గురించి ఒక ఇద్దరు గురించి తెలుసుకొని మనము ఈ 3వ విషయాన్ని ముగించుకుంటాం. చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం, నాకు నూతన నిబంధనలో చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఈయన. మాట విన్నటువంటి వ్యక్తి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం చూస్తే ఈయన పని ఏంటంటే అచ్చంగా క్రైస్తవులు హింస పెట్టడమే, క్రైస్తవులను హత్య చేయటమే తన ప్రాణాధారమైనట్టుగా భావిస్తారు. ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయు, హత్య చేయటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి దమస్కులో ఉన్నటువంటి వారిని కూడా సంహరించడానికి సౌలు ఒక పత్రికను తీసుకుంటాడండి. ఎప్పుడైతే ఆయన సైన్యంతో దమస్కుకు వెళ్తున్నాడో అప్పుడు దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ వెలుగు చూడలేకపోతారు, ఈయన కూడా ఆ విధంగా పడిపోతాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అని అన్నప్పుడు, నీవెవరో అన్నప్పుడు నీవు హింసిస్తున్నటువంటి యేసుని అని చెప్తాడు. ఎప్పుడైతే ఈ దేవుని మాటలు, దేవుని శక్తిని ఆయన తెలుసుకుంటాడో అప్పటి నుంచి కూడా
తన ప్రాణాన్ని దేవునికి అర్పించడం కోసం ఎంతవరకు కూడా అనమాట ఆయన రాసినటువంటి ఈ యొక్క పత్రికలు, ఈ యొక్క నూతన నిబంధనలు ఎక్కువ పత్రికలు రాసిన ఆయన ఎక్కువ సువార్త వ్యాప్తి చేసినటువంటి ఆయన, ఎక్కువ సంఘాలు స్థాపించిన ఆయన, ఎక్కువ విశ్వాసాన్ని బలపరిచినటువంటి ఆయన, ఎంతో మంది యవనస్తులను తరిపి చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఎంతో ప్రౌఢుడు, ఎంతో క్రూరుడు. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, దేవుని మాట విన్నప్పటి నుంచి కూడా దేవునికి ఆశీర్వాదకరంగా ఇక నుంచి దేవుని నామం కొరకు ఏదైనా అనుభవించడానికి, ఏదైనా భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన అంటాడు కదా, జీవించువానికి ఇక నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. నేను ఎప్పుడూ చనిపోయాను, నేను దినదినో చనిపోతున్నాను, నాలో జీవించేది క్రీస్తే, నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నానని ఆయన చక్కని విషయాలు ఆయన తెలియజేస్తాడు. దేవుని యొక్క మాట ఆయన వినటం వల్ల ఆయన జీవితంలో ఎంతో మార్పు అనేది వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే నేను ఆఖరిలో ఏం చెప్తాడంటే, నా కొరకు నీతి కిరీటం ఉన్నది, దేవుడు నాకు జీవ కిరీటాన్ని ఉన్నాడు, నాకు ఒక బహుమానం ఉన్నది, ఆ బహుమానం కొరకు నేను పరిగెత్తున్నాను అన్నాడు. అంటే దేవుని మాటని ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆ విధమైన బహుమానం ఇస్తాడు. ఆయన సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మను సంపాదిస్తున్నప్పుడు దేవుడు ఆ విధమైనటువంటి బహుమానాలు అనేది ప్రతి ఒక్కరికి దయచేస్తూ ఉంటాడు. మరొక వ్యక్తిని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఈ లోకంలో నరాతవుడిగా వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి మాటల ప్రకారంగా ఆయన జీవించాడు, వాక్యానుసారంగా ఆయన నడుచుకున్నాడు, దేవుని వాక్యానికి ఆయన విధేయాడు, ఎక్కడో కూడా దాన్ని త్రోసివేయలేదు. అది విన్నాడే కానీ దాని ప్రకారం జీవించాడు కానీ దాన్ని ఎప్పుడు త్రోసివేయాలి. తల్లిదండ్రులు యెరూషలేము పట్టణానికి పస్కా పండుగకి ఆయన తీసుకెళ్ళినప్పుడు వీరందరూ కూడా ఏంటంటే జనంలో పడి మర్చిపోయి బిడ్డ వస్తున్నాడు అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ 3 దినాలు ఆయన యెరూషలేము దేవాలయంలో ఉండి అక్కడ ఉన్నటువంటి యాజకులతో, పెద్దలతో ప్రశ్నిస్తూ అనేకమైనటువంటి ఆశ్చర్యమైన సంగతులను బయలుపరిచాడు ఆ చిన్న వయసులో కూడా. అప్పుడు అంటాడు కదా, తల్లిదండ్రులు వచ్చినప్పుడు నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా అంటాడు. అంటే ఆయన పని ఏంటంటే ఆయన తండ్రి పనిని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే బైబిల్లో మనకి యోహాను సువార్త 4:34లో యేసు వారిని చూసి, నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. తండ్రి అయినటువంటి దేవుని మాటను ఆయన ఏమాత్రం కూడా మెరలేదండి. ప్రతి దినం కూడా సహాయం కోసం ఆయన వేడుకునేవాడు. ఉదయాన్నే దేవునికి ఆయన ప్రార్థన చేసుకునేవాడు, శక్తిని దేవుని నుంచి పొందుకునేవాడు. తండ్రి యొక్క మాటలను, తండ్రి యొక్క ఆజ్ఞలను వాక్యానుసారంగా ఆయన నడుచుకుని ఉన్నాడు. కాబట్టి మనకు ఆయన చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఆయన ఏ విధంగా అయితే తండ్రి మాటలను అనుసరించి పాటించి ఉన్నాడో అదే విధంగా మనం అందరం కూడా పాటించాలి. దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మనకు వినుబుద్ధిని కలిగజేస్తానన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం అందరం కూడా ఏంటంటే వినిబుద్ధిని దేవుడు మనకు కలగజేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. దేవుడు వాక్యం ఉన్న మాట ఇది, దినదినం నీకు వినుబుద్ధిని కలుగజేస్తానన్నాడు. దేవుని గురించిన మాటలు వినండి, ఆ మాటలు నిత్య జీవానికి మనల్ని నడిపిస్తాయి. ఆ మాటలు మరణించిన వారిని సైతం కూడా లేవనెత్తాయి. ఆ మాటలకు నాశనం అనేది లేదు, అంటే అంతం అనేది లేదు. ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు ఏమాత్రం గతింపవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తే మనకెంతో దీవెన, ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఈ వాక్యాన్ని బట్టి మీకు నా జీవిత సన్నివేశాన్ని మీకు పంచుకుంటాను 2-3 నిమిషాలు. దేవుడు ఈ వాక్యాన్ని గ్రహించేటటువంటి హృదయాన్ని నాకు దయచేసినాడు. అంటే ఇది ఒక్కటే తెలుసుకుంటే బైబిల్ అంతా తెలుసుకున్నట్టు కాదు, కానీ ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. అన్నీ కూడా గ్రహించే హృదయాన్ని ఆయన దయచేస్తాడు. రెండవది ఏంటంటే కన్నులను తెరిచినాడు. అంటే దేవదూతను చూసేటటువంటి
ధన్యతను, భాగ్యాన్ని నాకు దేవుడు కలుగజేస్తున్నాడు. ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని చూసినప్పుడు దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని శక్తిని నేను ఆయన కాపుదలని అనుభవించున్నాను. మూడో విషయం ఏంటంటే, నేను సెమినార్ చేస్తున్నప్పుడు బైబిల్ సంబంధించిన దాని గురించి నేను కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సెమినార్లో రాత్రికాల సమయం నేను పడుకున్నప్పుడు మా మంచాలు ఏ విధంగా ఉంటాయి అంటే, కింద ఒక బెడ్, పైన ఒక బెడ్ ఉంటుంది. పైన ఒక పడుకుంటాను, నేను కింద పడుకుంటాను. అదే పడుకొని ఉన్నప్పుడు దాదాపు 3-4 ఆ ప్రాంతంలో నా మనసు నా ద్వారా ఒక మాట చెబుతున్నది, నాకు బహుమానం వచ్చింది, నాకు బహుమానం వచ్చిందని. అదే మాట నేను పదే పదే చెబుతున్నా. ఆ సందర్భంలో నా పైన ఉన్నటువంటి సహోదరుడు రాజా అంటే ఆ సమయంలో నాతో పాటు సెమినార్లో ఉన్నటువంటి వ్యక్తి కిందకి దిగి అదే సమయంలో ఆయన టాయిలెట్కి వెళ్ళినాడు. నేను ఇదే మాట అంటున్నా, నాకు బహుమానం వచ్చింది, నాకు బహుమానం వచ్చింది. తర్వాత తెల్లారు వేసిన తర్వాత నేను అన్న అడిగినప్పుడు అన్న ఏమంటాడంటే, అరే నువ్వు కలవరేస్తున్నావురా అన్నాడు. అప్పుడు నేను ఆయనకి ఏం చెప్పినానంటే, నేను ఎన్నో సందర్భాల్లో నేను నిద్రపోతున్నప్పుడు నేను ఏదైనా కలవరిస్తే మా అమ్మ చెప్పింది, కానీ కలవరించింది ఏదనేది నాకు తెలియదు. కలవరించిన వాళ్ళకి వాళ్ళు ఏది కలవరించారనేది ఎవరు చెప్పలేదు. కానీ ఇక్కడ నేను ఏ మాటలైతే చెప్తున్నానో అదని నాకు వినపడుతుంది. అంటే దేవుడు నా మనసులో నాతో మాట్లాడుతున్నాడు, నాకు బహుమానం వచ్చింది, నాకు బహుమానం వచ్చిందని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఏంటంటే, ఆ దినాల్లో నేను ఉన్నప్పుడు అంటే సేవ విషయంలో చాలా ఎక్కువ సేవనే చేస్తున్నాను. అంటే చిన్న వయసులోనే చాలా ఎక్కువ సేవ. ఆ సేవలో దాదాపుగా నేను 7-8 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి బైబిల్ని ఒక హిందువు అంటే ఒక అన్య మతస్థురాలు బైబిల్ కావాలని అడిగినప్పుడు నేను ఎప్పుడు బాగా చదువుకునే బైబిల్ ప్రతిదీ ఫలానా పేజీలో ఫలానా కానీ పైన కింద రాసుకునేటువంటి బైబిల్ని ఇచ్చేసేసాను. అలాగే కాకుండా చాలామందికి చాలా విషయాల్లో అంటే దేవుని సంబంధమైన విషయాల్లో ఎంతో మందిని బలపరిచి ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే చేసినటువంటి ఈ కార్యాలన్నింటిని బట్టి కూడా దేవుడు ఏంటంటే వాగ్దానం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు బహుమానాలు ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు గురించి నేను తెలియజేసిన, నా కొరకు జీవ కిరీటం ఉంచబడిందన్నారు. ఆయన చేసిన సేవను బట్టి దేవుడు అది ఇచ్చినాడు. నాకే కాదు, ఇలా ఎవరైతే ఆయన పరుగు పందెంలో ఆయన పనుల్లో పాలు భాగస్వాములు వారందరూ కూడా దేవుడు ఈ విధమైన కార్యాలు చేయని అన్నాడు. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకున్న అతి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు, మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయాలు. మనము కఠినమైన హృదయాన్ని కలిగి ఉండకూడదు, అది మనకెంతో నాశనాన్ని కలిగేస్తుంది. మెత్తని మనసును, క్రీసియస్ కలిగిన ఆ మనసును కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం నూతన హృదయము, నూతన స్వభావం మీకు కలిగజేస్తుంది. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండేస్తాను అంటున్నాడు. కన్నుల విషయం, ఆదాము కానించి మన అందరం కూడా అంధులమై ఉన్నాం. ఈ అంధత్వాన్ని తీసివేయడానికే యేసు ప్రభు వచ్చాయని తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే, చూడని వారు చూడవాలను, చూసి వారు గుడ్డివారు కావాలనే తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ చూసే కన్నులు దేవుడు మనకి ఇస్తాడు. మన దృష్టి, మన ధ్యాస ఇహలోక సంబంధమైన విషయాల మీద కాదు, పరలోక సంబంధమైన విషయాల మీద మనం ధ్యాస పట్టాలి. ఎందుకంటే మనం అందరం కూడా పరదేశం, ఆ దేశానికి వెళ్ళేంత వరకు కూడా దేవుని మీద మన యొక్క దృష్టిని, ధ్యాసని మనం అందరూ ఉంచాలి. ఆఖరిగా దేవుని మాటని తృణీకరించి నష్టాలు పాలకూడదు. దేవుని మాటను తృణీకరించి సౌలు వలె, వారి కుటుంబం వలె ప్రాణాలు కోల్పోకూడదు, యోనా వలె నష్టాన్ని కొని తెచ్చుకోకూడదు. ఈ పౌలు ఏ విధంగా దేవుని మాట విని దేవుని కొరకు తన ప్రాణాలను అర్పించున్నాడు, స్వార్థ యోధుడిగా, అమర యోధుడిగా ఆయన జీవించున్నాడు. ఆయన స్పష్టంగా ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నదని తెలియజేస్తాను. ఆ విధంగా దేవుని మాటలు ఉన్నాడు. ఇక నేను బ్రతికినా జీవించిన క్రీస్తు అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. అలాంటి స్థితికి నీవు నేను అందరూ కూడా ఎదగాలి. అది సామాన్యమైన విషయం కాదు. అది దినదినం మనం మార్పు చెందడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆ విధంగా మనందరికి సహాయం చేస్తాడు. మనకి వినుబుద్ధిని దేవుడు దయచేస్తాడు. కాబట్టి
ఈ వాక్య భాగాన్ని దేవుడు మన అందరి హృదయాలు ఫలింప చేసి దేవునికి మనం మహిమకరంగా దేవునికరంగా ఉండటానికి మనం అందరం కృషి చేద్దాం. దయతో గమనించండి, ఈ దినాన ఈ కార్యం కొంచెం ఆలస్యం జరిగి ఉన్నది. ఎందుకంటే లైవ్లో పెడితే లైవ్ అనేది మీ అందరికి వచ్చేస్తుంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కేవలం ఇప్పటికీ 15 మంది ఉన్నారు. ఈ 15 మందికి వస్తాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ దృష్టిలో ఉంచుకొని దీన్ని రికార్డ్ చేసి తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసి ఇవన్నీ చేసేపటికి చాలా టైం అవడం మూలంగా ఇవి మీ దగ్గరకు వచ్చేపటికి చాలా సమయం తీసుకుంటుంది. దయచేసి గమనించి ఆత్మీయమైన విషయాలు, దేవుని యొక్క మర్మాలు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు మనమందరం కూడా ఈ కార్యాన్ని బలపరచడానికి, దేవుని సేవను మీరు సహకారులుగా ఉండటానికి ఈ ఛానల్ని, ఈ ప్రారంభించినటువంటి కార్యాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అది మనకి మేకింగ్ ఫ్రెండ్స్ ఫర్ గాడ్ అనేటటువంటి ఈ యొక్క అంశంతో మేము ఈ మినిస్ట్రీని ప్రారంభించున్నాం. కాబట్టి దీని విషయంలో మీ అందరి సహకారం నాకు అవసరమైంది. ప్రభు చిత్తమైతే సోమవారం నుంచి ఉదయం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉదయకాలపు ఆరాధన కూడా మొదలు పెడదాం అనుకున్నా. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా వైద్య సేవలో 41 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వైద్య సేవకులు మీకు ఆరోగ్య వర్తమానాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడి ఉన్నారు. వారిని కూడా త్వరలో రాబోయే రోజుల్లో వారిని అందరూ కూడా మీ ముందుకు తీసుకురావాలన్నది నా ఆశ. మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడాలి, అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా మీరు బలపడాలనేది నా ఆశ. మంచి మంచి వర్తకుల ద్వారా కూడా మీరు వాక్యాలు వినాలనేది నా ఆశ. భవిష్యత్తులో రాబోయే దినాల్లో ఇవన్నీ మంచిగా జరగాలంటే మీ అందరి సహకారం అవసరమైనది. ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని మీరు కనుక అప్లోడ్ చేసుకున్నట్లయితే మన కార్యాలన్నీ కూడా ఇక్కడ నుంచి లైవ్ రావచ్చు. ఇది రికార్డ్ చేసి మళ్ళీ దీన్ని అప్లోడ్ చేసి అన్ని టైం వేస్ట్ అయిపోయే బదులు డైరెక్ట్గా లైవ్ అనేది మీరు డైరెక్ట్గా నేను ఏదైతే ప్రారంభిస్తానో అది వెంటనే మీకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు దయచేసి గమనించి మనకి ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం సాయంత్రం పూట ఈ వాక్య కార్యాలు జరుగుతాయి. అదేవిధంగా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ యొక్క 4 రోజులు ఉదయకాల సమయంలో ఆరాధన జరుగుతాయి. శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా జరుగుతుంది. కనుక మీరు వాట్సాప్లో మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పనిసరిగా పంపించండి. సహోదరు సతీష్ నాకు ఇప్పటికే కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు పంపించున్నారు. మనకు ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్లో మీరు దాన్ని షేర్ చేయవచ్చని మీ అందరికి తెలియజేస్తున్నా. మీ సలహాలను, మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేయండి. రాబోయే దినాల్లో మరిన్ని మంచి కార్యాలతో, మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు రావాలని, మనం అందరం కూడా ఆ పరదేశానికి, ఆ పరలోకానికి వెళ్ళే విధంగా దేవుడు మనందరినీ తీర్చిదిద్దాలని ఈ కార్యాన్ని ఎంతతో ముగిస్తున్నాం. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుని ఈ కార్యాన్ని ముగిద్దాం. సృష్టికి అతని యేసు ప్రభువుని ఘనమైన నామమున వందనాలు ప్రభా. ఈ లోకంలో మనుషులందరూ కూడా ప్రభా దేవుని వాక్యం కన్నా ఇతరమైన విషయాలు వినడానికి ఎన్నో గంటలైనట్టు ఘాట్ల ముందు గడపడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని వాక్యం వినడానికి ఇష్టపడలేదు ప్రభా. ఈ దినాన ఈ వర్తమానం చాలా ఎక్కువసేపు నేను ప్రకటించినప్పటికీ వారు మనసులో ఇది నిలుచుకొని వారి యొక్క జీవితం యొక్క పరమార్థాన్ని గ్రహించి ప్రభా ఇశ్రాయేలు ప్రజల వలె వారు అన్ని కార్యాలు చూసి కూడా దేవుని నుంచి దూరం అయిపోయి వారు కనులు లేనటువంటి వారిగా, హృదయం లేనటువంటి వారిగా, విన్నటువంటి వారిగా ప్రభా వారు ప్రవర్తించున్నారని మీరు తెలియజేస్తున్నారు. ఈ దినాలను జీవిస్తున్న మేమందరం కూడా ప్రభా వారి వలె కాకుండా నీ మాటల ప్రకారం జీవిస్తూ నీ పరమరాజ్యాన్ని చేరే భాగ్యం దయచేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాలను మా హృదయాలు ఉంచుకొని నీకు మహిమకరంగా జీవించే భాగ్యం దయచేయమని సహాయం చేసిన తమ్ముడు నవీన్ని, అదేవిధంగా ప్రభా సహకరించున్నటువంటి ప్రార్థన చేస్తున్న ప్రతి నీ బిడ్డను ఆశీర్వదించమని, ఈ కార్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి నీ బిడ్డకి నీ ఆశీర్వాదాలు దయచేయమని లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.